హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ రోజు నా గొంతులో కొంచెం హ్యాపీనెస్ చూస్తుంటారు, వింటూ ఉండుంటారు. ఎవరైనా అబ్జర్వ్ చేశారా అనేది షేర్ చేయండి. అండ్ ఒక బయోటిన్ లడ్డు అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో అస్సలు చూడలేదు. ఒక హెల్దీ రెసిపీ అనమాట. మీరు ఎవరికైనా ఖాళీ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఈ హాలిడేస్లోని పిల్లలకి చేసి పెట్టినా మనం తిన్నా కొంచెం బాగుంటుంది. సో దానికోసం బాదాం నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను. మన అగారో ఎయిర్ ఫ్రైయర్లోని. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇలాంటివి చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. నార్మల్గా అయితే బాదం మనకి లోపల వరకు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఫ్రై అవ్వడానికి. బట్ ఇలా ఉంటే ఏంటంటే కొంచెం ఈజీ అనమాట. ఇప్పుడు సేల్ రన్ అవుతుంది కదా, సో మంచి డిస్కౌంట్స్లో ఉంటాయి. ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, మీరు చెక్ చేయండి. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. మనకి చిన్న మోడల్ అయితే బాస్కెట్ లాంటిది, అది కొన్నే చేయొచ్చు. బట్ ఇందులో మనం లైక్ ఓవెన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓవెన్ తీసుకోవాలా ఇది తీసుకోవాలా అంటే నేను మాత్రం ఇది తీసుకుంటే బెటర్ అని చెప్తా, ఎందుకంటే ఇందులో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మనం వైజాగ్ వెళ్తున్నాం ఫైనల్లీ. ఎన్ని మంత్స్ అయిపోయిందో, మధ్యలో సర్జరీ అని అదని ఇదని ఏంటేంటో అయిపోయి ఇంకా వైజాగ్ రాలేదు కదా. సో ఇంకా హాలిడేస్ ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా, మా మమ్మీ కావాలి, హోమ్ సిక్ అని చెప్పి నేనైతే టికెట్స్ అయితే మేము ఆల్మోస్ట్ 1.5 months ముందే తీసాము. అంటే ఎప్పుడైతే ఈ దసరా హాలిడేస్ మనకి స్కూల్ నుంచి సర్క్యులర్ వస్తుందో అప్పుడే. ఇలా సర్క్యులర్ వచ్చింది ఒక అరగంటలో తీస్తాం, కావాలంటే తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పి. అందుకని ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట. మన వైభవ్ నాన్న హ్యాపీ అయిపోతున్నాడు. వాడికి సూట్ కేసులు ఏమైనా తీసామంటే వాడికి తెలుసు బాయ్ వెళ్ళిపోతామని చెప్పి, బాయ్ అని అన్ని సర్దేద్దామని చూస్తుంటాడు. అండ్ మన ఇంట్లో ఎంతో కొంత కొంచెం ఆర్గనైజ్డ్ అంటే అన్వితాయే. అందుకని అదే ముందుకి నేను సర్దుతాను, నేను తుడుస్తాను అంటూ ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకలైనా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటే మంచిదే కదా. సో దానికోసం క్లాత్ అడిగితే ఇచ్చాను, తుడుస్తుంది. అండ్ మనం వెళ్తున్నాము వైజాగ్కి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో నేను మీ ఎవరికి కూడా అందుకే చెప్పలేదు. లాస్ట్ టైం కూడా వెళ్దాం అనుకుంటే ముందే ఎక్కువ హ్యాపీ అయిపోతే మొత్తానికే పోతుంది అన్నమాట. సరే వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఎక్కువ హ్యాపీ అవ్వద్దు అని నేను ఎక్కువ హ్యాపీ అవ్వలేదు, మీకు ఎక్కువ చెప్పలేదు. సో ఫైనల్లీ మనం అయితే వెళ్తాము వైజాగ్కి. వీడికి కొన్ని బట్టలు ఇచ్చాను, అవన్నీ తెచ్చి అక్కకి ఇవ్వరా అంటే వాడేమో ఆ చిన్న సూట్ కేసులో వేస్తాడు. తర్వాత వచ్చి మనం సర్దేద్దాము. అండ్ మీ అందరూ వెళ్ళారా? మీ పేరెంట్స్ ఇంటికి కానీ ఇన్లాస్ ఇంటికి కానీ వెళ్ళారా? లేకపోతే వెకేషన్కి బయటికి ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళారా? మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? లైక్ ఇలా ఇన్ని హాలిడేస్ వచ్చినప్పుడు వెకేషన్కి ఏదైనా ఊరు చూడడానికి అలా వెళ్దామంటే ఇష్టమా, లేకపోతే ఇలా మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడెక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకోవడం ఇష్టమా అనేది షేర్ చేయండి. సో మా విషయానికి వచ్చేస్తే మా ఆయనది సో కొంచెం తిరిగే జాబ్ అన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు పాపం రోజు తిరుగుతూనే ఉంటారు. ఇంకేమైనా హాలిడేస్ వచ్చాయంటే వాళ్ళు ఈయన ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ నాకు కూడా అంతేమీ తిరగడం అన్ని అంత షాకింగ్ ఏం కాదు. ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొంచెం, అప్పుడు ఎక్కడికైనా ఊర్లు తిరిగితే అన్వికి వైభవ్కి చూపించడానికన్నా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇష్టం తెచ్చుకొని వెళ్ళాలి, 1-2 ఊర్ల కన్నా సరే. లేకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చెప్తారు, మా మమ్మీ ఎక్కడికి తిప్పలేదు, మా డాడీ ఎక్కడికి తిప్పలేదు అనుకుంటుందేమో అని తిరగడానికి ప్లాన్ చేయాలి అనుకుంటాను. కానీ లేకపోతే మాత్రం నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలి, తిరగాలి, చూడాలి అన్నవి ఇంట్రెస్ట్ కొంచెం తక్కువే కంపారిటివ్లీ విత్ అదర్ పీపుల్ అన్నమాట. అండ్ నాకు ఇలా ఇంటికి వెళ్తేనే కొంచెం బాగా అనిపిస్తుంది. టికెట్స్ అస్సలు దొరకలేదు తెలుసా. ఎప్పుడు అంత ముందు తీసిన తర్వాత కూడా మనకి సెకండ్ ఏసీలో అప్పర్ సైడ్ లోవర్ దొరికాయి. సెకండ్ ఏసీలో అప్పర్ సైడ్ లోవర్ దొరికితే అంత బాగా అనిపించదు, ఎందుకంటే 3 టైర్కి 2 టైర్కి మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అప్పుడు మనకి నార్మల్ లోవర్ అప్పర్ దొరికాయి అనుకోండి, కొంచెం ఆ డబ్బులకి వర్త్ అనిపిస్తుంది. కానీ ఈ రష్ టైంలో ఇంకా టికెట్స్ దొరకడమే ఎక్కువ. ఇంకేం చేస్తాం అనుకొని ఊరుకున్నాం అనమాట. ఊరుకోకపోతే ఊరెక్తావా అని కూడా నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ మీతో కబుర్లు చెప్తూ సూట్ కేసెస్ ఇంటికే కాబట్టి పెద్ద ఏమి లేదు, అలా దొరికిన బట్టలు కొంచెం వేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అండ్ మీరు ఎవరైనా పాస్తా తీసుకుందాం అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ డిసానో పెనీ పాస్తా. ఇది 100% డరమ్ విత్ సెమిలినా పాస్తా అన్నమాట. మనకి 13 minutesలో కుక్ అయిపోద్ది. తర్వాత మనకి నచ్చిన వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా, ఈ పింక్ పాస్తా, ఆ పాస్తా, ఈ పాస్తా అన్ని రకాల పాస్తాలు చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. వాళ్ళు హ్యాపీగా తినేసి ఒక గంట సేపు మిమ్మల్ని ఏమనకుండా ఉంటారు. కొంచెం హెల్దియర్ ఆప్షన్ అన్నమాట. మీరు ఎవరైనా చూస్తుంటే కనుక దీని లింక్ కూడా ఇస్తారు డిస్క్రిప్షన్ బాక్స్లోని, మీకు చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. మనం ముందు రోజు రాత్రి సర్దామన్నమాట. అండ్ నెక్స్ట్ డే
వెళ్ళిపోతున్నాం స్టేషన్కి. కాచిగూడ నుంచి వెళ్ళాలి. అండ్ అన్వి ఇక్కడ ఎందుకు అలా కోపంగా ఉందంటే తను ఒక బ్యాగ్ పట్టుకొచ్చింది. ఆ బ్యాగ్ వెనకాతలు పెట్టుకొని ముందుకు కూర్చుంటదంట. ఆ క్యాబ్లో మనకి వెనకాతల సిలిండర్ ఉందని చెప్పి సూట్ కేసు ఏం పెట్టడానికి ఖాళీ లేదు. అందుకని చెప్పి ఫ్రంట్ సీట్లో పెట్టాం. అందుకే మేము నలుగురం వెనకాతలు అడ్జస్ట్ అయ్యాం. అక్కడ ఆ అడ్జస్ట్మెంట్లోని ఇంకొక బ్యాగ్ వెనకాతలు పెట్టేసి కొంచెం ప్లేస్లో కూర్చుంటాను అన్నదని నేను ఆ బ్యాగ్ తీసానని అలా అలిగిందనమాట. పిల్లలు అలగడానికి రీజనే ఉండదు. అండ్ ఆ రోజు హాలిడే కూడా. మేము అనుకున్నాం కొంచెం ఖాళీగా ఉంటుందేమో రోడ్స్ అని, కానీ దసరా ఎఫెక్ట్ అందరూ బయట ఉన్నారు. ఇది వచ్చేస్తే అమీర్పేట్ అన్నమాట జంక్షన్. అక్కడ ఫుల్ స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది. నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 6 months దాటి ఇక్కడ ఉన్నాను అమీర్పేట్లో. అప్పుడు మీకు తెలిస్తే లైక్ 2010 2008 నుంచి 2015-16 ఆ టైం వరకు ఏ బ్రాంచ్లో మనం బీటెక్ చేసినా కూడా మనకు ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ అమీర్పేట్కి వచ్చి అక్కడ సాఫ్ట్వేర్ కోర్స్ ఏదో ఒకటి చేసి గెట్ ఇన్ అయిపోయేవారు అన్నమాట. ఇప్పుడు కూడా ఉండుంటుంది, బట్ కోర్సెస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో అక్కడ ఆ స్ట్రీట్ మార్కెట్ అంతా నాకు చూసినప్పుడు అలా గుర్తొస్తుంది. నేను అక్కడే తిరిగేదాన్ని, ఏమైనా కొనుక్కునేదాన్ని. అప్పుడు ఇంత ఉండేది కాదు, కానీ ఆల్మోస్ట్ ఇలానే ఉండేది కొంచెం కొంచెం. సో షాపింగ్ అంటే మనకి అమీర్పేటే అందరూ వెళ్ళేవారు. అక్కడ నేను వీడియో తీస్తానంటే మన వైభవ్ నాన్న వచ్చేస్తే వాడు షూట్ చేసేస్తానని చెప్పి ఫోన్ లాగేసుకుంటున్నాడు, అందుకని అలా ఉంది. సో అమీర్పేట అన్నమాట. ఎంత రష్ ఉందంటే చాలా చాలా హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. అంటే పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్, కేఎల్ఎం, సౌత్ ఇండియా ఇవన్నీ కూడా ఫుల్ రష్ ఉన్నాయి. కింద మార్కెట్లో కూడా ఫుల్ రష్ ఉంది. అందరూ ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఒక 45-55 minutes తర్వాత మనం అయితే రీచ్ అయిపోయాం కాచిగూడ. ఇది మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ వెళ్తుంది. ఇది కాచిగూడకి వెళ్తుంది అన్నమాట. సికింద్రాబాద్ స్టేషన్కి కాకుండా ఇక్కడికి వెళ్ళాలి. ఈ ట్రైన్లో కొంచెం టికెట్స్ మనకి దొరుకుతాయి. మీరు ఎవరైనా చూస్తుంటే కనుక ఒకసారి ఈ ట్రైన్ చెక్ చేయండి. మనకి కాచిగూడకి సికింద్రాబాద్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. లైక్ మా ఇంటి నుంచి అయితే సికింద్రాబాద్ కూడా సేమ్ డిస్టెన్స్, కాచిగూడ కూడా సేమ్ డిస్టెన్స్. కాకపోతే ఇది కొంచెం చిన్న స్టేషన్ అంతే. మనం అక్కడ ఉన్నాం కదా, వెళ్ళిపోతాం కాబట్టి చిన్నదైనా పెద్దదైనా నాట్ అ ప్రాబ్లం. అండ్ మనం వచ్చేసాము మన సైడ్ అప్పర్ సైడ్ లోవర్కి. అండ్ అందరూ పిల్లలే. ఇది ట్రైన్ నిండా చాలా మంది పిల్లలే ఉన్నారు. సో దసరా హాలిడేస్ కాబట్టి. అండ్ అక్కడ నుంచి నేను కొంచెం తీసుకొచ్చాను. వచ్చిన వెంటనే వీడు ఇది కావాలి అది కావాలి అంటే ఈ పేపర్ బోర్డ్ ఒక ఆమ్రెస్ తీసుకున్నా. అది కొంచెం గ్లాస్ కూడా తెచ్చాను అనమాట, ఈజీగా తాగుతాడని చెప్పి. అండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాం. చూసారా ఎంత రష్ ఉందో. అండ్ ఈయన కూడా వెళ్ళిపోయారు. మనం అయితే కాచిగూడకి బాయ్ చెప్పి వెళ్ళిపోదాం వైజాగ్కి. వాళ్ళ డాడీ వెళ్ళిపోయారని కొంచెం సాడ్ అయిపోయాడు అప్పటికే. అందుకనే ఎక్కువసేపు బాయ్ అని చెప్పించలేదు. అలా కొంచెం అటు వెళ్ళి వెళ్ళిపోయారు అన్నమాట. అండ్ ఈ పనీర్ పకోడా చేసి తీసుకొచ్చాను. చూడడానికి అంత ఎపీలింగ్గా లేకపోయినా తినడానికి మాత్రం చాలా బాగుంది. మెయిన్గా మనకి ట్రైన్స్లోని ఏం తినాలన్నా బాగా అనిపిస్తుంది. అండ్ ఒక కాఫీ కూడా తాగాను. తర్వాత దోశలు వేసి తీసుకొచ్చాను. దానికోసం ఈ ఐడి టమాటో చట్నీ తెచ్చాను. ఇలా ట్రావెలింగ్ అప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఇది ఫ్రిడ్జ్లోనే ఉండాలి. అంటే ఇప్పుడు నేను అరౌండ్ 4 ఆ టైంకి ఆర్డర్ చేశాను. ఇంకా 7 ఆ టైంకి తినేసాం కాబట్టి పర్వాలేదు. సో ఈజీ అనమాట. పీనట్ చట్నీ, టమాటో చట్నీ, కోకోనట్ చట్నీ, అలా రకరకాల చట్నీస్ ఉన్నాయి. అది డిహైడ్రేటెడ్ అలా ఏం కాదు, జస్ట్ ఓపెన్ చేసి తీసేసుకొని తినేవచ్చు. లైక్ ఫ్రెష్ చట్నీ లాగే ఉంది. ఇలాంటి ట్రావెల్ టైంలోని బాగుంటుంది. మీకు ఎవరికైనా వాళ్ళు చట్నీస్ కూడా లాంచ్ చేశారని తెలియకపోతే యూ కెన్ ట్రై ఇట్ అనమాట. అండ్ అక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు 6:20 ఆ టైంకి ట్రైన్ స్టార్ట్ అయింది. వీడు అరౌండ్ 11:30కి పడుకున్నాడు. అంతసేపు కంటిన్యూస్గా వాడిని ఆడించినప్పటికీ నాకు నీరసం కూడా వచ్చింది. అండ్ ప్లేస్ అస్సలు సరిపోలేదు, బట్ ఏం చేయలేం కదా, అందుకని మనం అడ్జస్ట్ చేసి పడుకుంటాము. అండ్ మార్నింగ్ స్టేషన్కి డాడీ వచ్చారు. మనం మన ట్రైన్కి కూడా బాయ్ చెప్పేద్దాం. అండ్ ఇది వచ్చేసి దువ్వాడ స్టేషన్ అనమాట. ఇది దిగినప్పుడు ఈజీగా ఉంటుంది దువ్వాడ స్టేషన్. వెళ్ళినప్పుడు మాత్రం అంత బాగోదు. వెళ్ళినప్పుడు వైజాగ్ స్టేషన్కి వెళ్ళిపోవాలి, దిగినప్పుడు మనకి ఏ దగ్గర అయితే అది వెళ్ళిపోవాలన్నమాట. అండ్ మధ్యలో మమ్మీ వచ్చి మాయమైపోయింది కదా, ఎందుకంటే క్లిప్స్ అన్నీ అటు ఇటు అయిపోతున్నాయి. మనం అయితే ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఈ వైజాగ్ వచ్చిన వెంటనే ఆటోస్, ఇక్కడ హైదరాబాద్లో మనకి చిన్న ఆటోస్ ఉంటాయి కదా, వైజాగ్లో అన్ని పెద్ద ఆటోలు ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 6-7 పట్టేస్తారు. అండ్ మమ్మీ కూడా హ్యాపీ అయిపోయింది. వాళ్ళిద్దరిని చూసింది, నన్ను కూడా చూసింది. చాలా రోజులు అయిపోయింది, అందుకని చెప్పి
యాజ్ యూజువల్ నేను వచ్చానురా బాబు, నేను రెస్ట్ తీసుకుంటాను కొంచెం, ఇంకా సంసార సాగరం ఏదలేను రా బాబు అనుకొని నేను పడిపోయాను అన్నమాట. అలాగా తర్వాత ఇంకా నార్మల్ ఇంటికి వచ్చి ఏం చేస్తాం, మమ్మీ వండినవి తింటాం, పడుకుంటాం, కొంచెం రెస్ట్ తీసుకుంటాం. మమ్మీ వాళ్ళ ఫ్రిడ్జ్ ఏదో పాడైందట, అందుకే ఓపెన్లో ఉంది. వీడేమో చూస్తున్నాడు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకూడదు, క్లోజ్ చేసేయాలి అని చెప్పి వాడు క్లోజ్ చేసేస్తున్నాడు. ఇక్కడ మంచిగా ఫ్రూట్స్ అన్ని దొరుకుతాయి. సో ఈ 15 days అయితే, 15 days కాదు 10 days, ఈ 10 days అయితే తక్షణ కర్తవ్యం ఏంటంటే అన్వికి 1 kg పెరిగించాలి, వైపుకి 1 kg కుదిరితే పెరిగించాలి, లేకపోతే 1/2 kg అయినా వాడిని పెంచాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం ఫ్రూట్స్ గిట్స్ అన్ని తినిపించాలి, తినాలి అనుకుంటున్నాను అన్నమాట. అండ్ ఇడ్లీ పూరి నా ఫేవరెట్ ఇక్కడిది. మనం చిన్నప్పటి నుంచి తిన్న హోటల్స్ అనేవి మనకి బాగా అనిపిస్తాయి కదా, అందుకే నాస్టాల్జియా ఫీలింగ్. అందుకని మనం ఇడ్లీ పూరి తినేసాం. మధ్యాహ్నం మమ్మీ ఫిష్ అవన్నీ యమ్మి చేసింది, అవి తినేసాం. తర్వాత డాడీ ఏమో ఈ సీతాఫలాలు తీసుకొచ్చారు. వీడు పిక్క తీగలడా లేదా అని చూస్తున్నాను. నార్మల్గా అయితే పిక్క లేనివి పెట్టాను ఇప్పటి వరకు, బట్ పిక్క ఏం చేస్తాడో చూద్దాం, మనల్ని చూస్తున్నాడు కదా అనుకుంటే ట్రై చేశాడు. అండ్ అక్కడ యమ్మి ఈ బేకింగ్ కూడా దొరుకుతాయి. సో ఇది ఒక పైనాపిల్ డిలైట్ అన్నమాట. దీన్ని తినేసి స్వీట్గా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఇలా జరుగుతుందన్నమాట. కుదిరితే వైజాగ్ బ్లాగ్స్ తీయాలనిపిస్తుంది, ఇక్కడ టైం కూడా ఉంది, కాకపోతే చేసేదేంటి లేదన్నమాట. మనం రెస్ట్ తీసుకోవడానికి వచ్చాం కదా, సగానికి ఎక్కువసేపు పడుకునే ఉంటాం, బట్ ఐ విల్ ట్రై. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. హోప్ ఈ చిన్న క్యూట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.